నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఇళ్లలో చోరీలకి పాల్పడుతూ ఫ్లైట్స్ లో తిరిగి జలసాలు చేస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన ఇద్దరు దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కి చెందిన ఇమ్రాన్ రషీద్ అనే యువకులు గుంటూరు ఐపీడీ కాలనీలో 246 గ్రాముల బంగారం, 1,60,000 నగదు చోరీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇరువురు యువకుల బాగోతం బయటపడిందని, ఈ మేరకు నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పారు. గత నెల 7th ఫిబ్రవరి రోజున లాలాపేట లిమిట్స్లో ఐపీడీ కాలనీలో ఒక హౌస్ బ్రేకింగ్ బయట జరిగింది, దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మార్నింగ్ 11 AM అండ్ 1 PM మధ్యలో ఎవరు లేని సమయంలో కొంతమంది ఈ బయట తాళం పగలగొట్టి, లోపల బీరువా పగలగొట్టి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తము దొంగతనం అయింది 246 grams గోల్డ్ అండ్ 1,60,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నెంబర్ 32/2026 కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఒక ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే ముద్దాయి గాజియాబాద్లో ఉంటాడు. సో అతని కోసము మన ఎస్ఐ లాలాపేట్ వాళ్ళతో పాటు టీమ్ గాజియాబాద్లో ఆల్మోస్ట్ 10 to 15 days అక్కడ ఉండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని, గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 133 grams గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఈ 133 grams గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎవరైతే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు. వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, తుని ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు నార్మల్గా ఈ దొంగతనాలు చేసి జల్సాలు చేయడము, బయట తిరగడము, గోవా, మసూరి అట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తిరగడము. అదేవిధంగా వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ ఫ్లైట్లోనే తిరిగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఏదైతే ఇప్పుడు మన దగ్గర కేసు రిజిస్టర్ అయిందో దాంట్లో కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దొంగతనం చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి గాజియాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఇద్దరు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్. వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అమరావతి శాశ్వత రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నూరి ఫాతిమా మాట్లాడారు. మొదటి విడత తీసుకున్న భూముల్లో ఏమి అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండవ విడత భూముల కోసం రైతులు ముందుకు రాకపోవడంతో కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. రాజధానిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 6 నెలలకే మైనార్టీ కలెక్టర్ ని మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మైనార్టీలంటే కూటమి ప్రభుత్వానికి చిన్న చూపు అని చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్తగా మళ్ళీ అసెంబ్లీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టీం మొత్తం కలిపి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని మేము దాన్ని బిల్గా పాస్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక కొత్త చాప్టర్ ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014లో వాళ్ళు వచ్చిన తర్వాత అమరావతిని డెవలప్మెంట్ చేస్తాము,
కేంద్రం దగ్గర నుంచి మేము స్పెషల్ స్టేటస్ తెచ్చుకుంటాము, దాని తర్వాత ఏమో మీరు చూసుకుంటే రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉండాలి అని చెప్పి మొత్తం కేంద్రం చెప్పిన తర్వాత కూడా మీరు డెవలప్ అవ్వడానికి చేయడానికి కొంచెం సమయం పడుతుంది, అప్పుడు దాకా మీరు హైదరాబాద్ని ఇచ్చేసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు నోటు ఓటు కేసులో పట్టుబడి మరి వాళ్ళ రాజధాని అమరావతిని తీసుకొని వచ్చి అలాగే మరి స్పెషల్ స్టేటస్ కావాల్సిన ఆంధ్రప్రదేశ్నేమో దాన్ని కూడా వాళ్ళు కేంద్రాన్ని చేతిలో పెట్టేసి అప్పుడు కూడా కేంద్రంలో ఉంది బీజేపీయే. మరి ఇవన్నీ జరుగుతుంటే అప్పుడెప్పుడు 2014 నుంచి 2019లో మీరు మా ప్రభుత్వంలో ఉండి మీరు అధికారంలో ఉండి అప్పుడేమో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అమరావతి డెవలప్మెంట్ చేశాము అని చెప్పి 3-4 బిల్డింగ్లు కట్టి ఇంకా కడతామని చెప్పి ప్రజల్ని మొబ్బు పెట్టి అంతా చేసిన తర్వాత ప్రజల్ని మిమ్మల్ని నమ్మక 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమనలేదు, అమరావతి రాజధానే కానీ డెవలప్మెంట్ అనేది సమాంతరంగా స్టేట్ మొత్తం జరగాలి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదే మాట మరి కేంద్రానికి తీసుకెళ్తే సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఏమందంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది రాజధాని అంటే మేము దానికి ఆమోదిస్తామని చెప్పారు తప్ప వాళ్ళు ఏమీ దీని మీద యాక్షన్ తీసుకోవడం కానీ చేయడం జరగలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేశారు. ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టాం, ఎంత ఖర్చు పెట్టాం, ఏ విధంగా ఖర్చు పెట్టాం, దేనికోసం ఖర్చు పెట్టాము అని చెప్పి మొత్తం కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ సరే దేవుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ అబద్ధపు హామీలతో మీ అబద్ధపు మాటలతో మళ్ళీ మీరు 3 కలిసి వచ్చి గెలిచారు, వెల్ అండ్ గుడ్. మరి గెలిచిన తర్వాత డెవలప్మెంట్ మేము రాజధానికి డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి అప్పులు తెస్తున్నారు, దానికోసం నిధులు తెస్తున్నారు. ఇప్పటికైనా కూడా తెచ్చిన నిధుల్ని నీళ్లు తోడడానికి తప్ప జంగల్ క్లియరెన్స్కి తప్ప దేనికైనా వాడారా? అసలు ఏం కట్టారు? ఇప్పుడు దాకా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి. అంటే అప్పుడు 5 సంవత్సరాలు తీసుకోండి, ఇప్పుడు 2 సంవత్సరాలు చూసుకోండి, 7 సంవత్సరాల్లో మీరు ఏం కట్టారు, ఏం చేశారు? ఒకసారి మీరే తిరిగి చూసుకోండి. నేను ఒకటి అడుగుతానండి, రాజధాని ఎప్పటికైనా కూడా ప్రజల కోసం ఉండాలి తప్ప వ్యక్తిగత పార్టీల కోసం ఉండకూడదు. మీరు 2014లో మీ వాళ్ళందరూ కొనుక్కొని మీ వాళ్ళందరూ సెటిల్ అవుతున్నారు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ సెటిల్ అయ్యే విధంగా లేదు. మీరు రాజధాని మీ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వాడుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త తెర ఎందుకు తీసుకొని వచ్చారంటే నెగిటివ్ వస్తుంది. రాజధాని ఏం డెవలప్ చేయలేదు, రాజధాని ఏమో అమరావతి ఏమో ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు, ఇచ్చిన రైతులేమో వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు, మేము ఇచ్చాము చేసాము మాకేంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి ఈరోజు మరి బిల్లు తీసుకొని వచ్చి ఒక కొత్త చాప్టర్ తీసుకొని వచ్చి అసలు అసెంబ్లీలో 3-4 గంటల పాటు వాళ్ళ డప్ప వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. నాకు అర్థం కాదండి, అక్కడ ప్రతిపక్షం ఉంది, సరే మీరు అనుకోలేదు, ఇది ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఇవ్వలేదు అనుకుంటున్నారు, కానీ 40% షేర్ ఓటు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారని ఎప్పుడైనా చెప్పారా? మీరెందుకు దాన్ని 3 గంటలు పెడితే డప్పాచారం 1 గంటన్నర 2 గంటలు మీ డప్పాచారం అయితే 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే, దానికోసమే అసెంబ్లీ పెట్టింది మీరు. అసలు ప్రజల సమస్యల గురించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు. పేద ప్రజల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు. ఐపీడీ కాలనీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన కొలిశెట్టి శారద ఇంటిని సోమవారం నజీర్ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా నజీర్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. ఒక్కొక్క గృహానికి ఆ యొక్క లేఅవుట్. ఈరోజు మనందరం కూడా ఒక చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు అవటం. ఎందుకంటే ఇల్లు అనేది మనందరికి కూడా తెలుసు, ఒక సెంటిమెంట్. ఎవరైనా సొంత ఇల్లు కావాలంటే జీవితాంతం కష్టపడి
రూపాయి దాచిపెట్టుకొని మొదటి కోరిక ఎవరికైనా ఉందంటే అది సొంత ఇల్లు కావాలనుకోవడం. అటువంటి కోరికని ఏదో మా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత ఆలోచించి చేసుకునేటువంటి పరిస్థితులు కాకుండా స్థలం ఉన్నా కూడా కట్టుకోలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని అటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రంలో ఏ పేదవాడి కూడా సొంత ఇల్లు లేకుండా బాధపడకూడదు, దఫాల వారీగా వాళ్ళందరికీ కూడా ఆ కలను సాకారం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ కలను సాకారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5 లక్షల ఇళ్లు శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం ఓన్లీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అది సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల నుండి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా కూడా ప్రత్యేకమైనటువంటి ఈ పథకం కోసం ఆనాడు మీ అందరికి కూడా తెలుసు, గుంటూరు నగర చుట్టుపక్కలలోనే టిట్కో గృహాల పేరుతో 7,400 ఇళ్లు అపార్ట్మెంట్స్ కట్టించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక్క ఇల్లు మీరు గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ ఈ ఇల్లు మేము కట్టామని చెప్పి చెప్పడానికి ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇల్లు పూర్తి చేసి 80% పూర్తి చేసినటువంటి ఇల్లుని పెండింగ్ పెట్టేసి 4.5 సంవత్సరాలు డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారుని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. మీ అందరు చూసుంటారు, టిట్కోలకు డబ్బు కట్టి వాళ్ళందరూ కూడా 25,365 అడుగుల కోసం 25,000 కట్టారు. కట్టినటువంటి వాళ్ళకి ఆ ఇల్లు అలాట్మెంట్ చేయకుండా వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా 4.5 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ అధిక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇళ్లకి 3 రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఈ పరిస్థితి కట్టిందంతా చంద్రబాబు నాయుడు గారు 2014-19 ప్రభుత్వం ఉన్నప్పుడు 7,400 ఇళ్లు కట్టిస్తే ఆ 80% పూర్తయినటువంటి ఇళ్లు 20% పనులు చేయకుండా కేవలం డోర్లు, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అవి చేయాల్సిన పనులు కూడా చేయకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయనకు ఆ టిట్కో గృహాలు గుర్తుకొచ్చి ఆ 12 లక్షల గృహాలకు కూడా ఆయన పెయింట్ వేసుకున్నాడు, ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఆప్కాస్ బదిలీ పారిశుద్ధ్య కార్మికులకు నెల మొత్తం పని కల్పించాలని, సమ్మెకాలపు హామీని అమలు చేయాలని గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు డిమాండ్ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ కార్మిక సంఘం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ముత్యాలరావు మాట్లాడారు. సర్వీస్ లో ఉండి మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోవాలని కోరారు. ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఖాళీ చేతులతో పంపించడం బాధాకరమని, పదవీ విరమణ వయస్సుని 62 సంవత్సరాలకి పెంచాలని కోరారు. అదేవిధంగా ప్రమాద మరణ ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గత సమ్మె తాలూకా హామీలు విరమణ 62 సంవత్సరాలకు, పదవీ విరమణ 62 సంవత్సరాలకు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, 12 పిఆర్సీని, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్లు, 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయసు, అనుభవాలకు ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు, పెద్ద సంబంధాలకు హామీలు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్లో ఉన్నటువంటి బదిలీ పారిశుధ్య కార్మికులకి నెల మొత్తం పని కల్పించాలని చెప్పేసి గత కమిషనర్లకు, ప్రస్తుత కమిషనర్ గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ కాలంలో ఆప్కాస్లో ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికులు దాదాపు 200 పైగా కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు. 60 సంవత్సరాలు నిండి అనే పేరుతోటి వారందరినీ ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా
రిటైర్మెంట్ చేశారు. వారి స్థానంలో గత 25-30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి బదిలీ కార్మికుల్ని పనిలోకి తీసుకొని రెగ్యులర్గా నెల మొత్తం వారికి పని కల్పించాలని చెప్పేసి అధికారులని కోరుతా ఉన్నా. అలాగే సర్వీసులో ఉండి మరణించినటువంటి ఆప్కాస్ కార్మికులకు కుటుంబాలకు వారి కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల్ని పనిలోకి తీసుకోవాలని చెప్పేసి అధికారులకి అనేక సార్లు విన్నవించడం జరిగింది. అయినా సరే అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 12వ PRCని వెంటనే ప్రకటించాలని చెప్పేసి CITU అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తామని, పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని, అలాగే ప్రమాద మరణానికి 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేస్తామని, దహన సంస్కారాల ఖర్చులు 20,000కు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీలు వేటికి ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదు. వెంటనే జీవోలు ఇవ్వాలని, బదిలీ పారిశుధ్య కార్మికులకి నెల మొత్తం పని చూపించాలని, అలాగే మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన దూపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ స్థలం విషయంలో గల్లా శ్రీనివాసరావుతో విభేదాలు తలెత్తాయని, అయితే పోలీసులు తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. అదేవిధంగా పొన్నూరు మండలానికి చెందిన రమాదేవి తన బంగారాన్ని తోటి ప్రయాణికురాలు చోరీ చేసిందని ఫిర్యాదు చేశారు. ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పేరు తాళ్ళూరు రమాదేవి, నండూరు ఇటికెంపాడు, పొన్నూరు మండలం. హైదరాబాద్లో మా ఆడపడుచు కొడుకుది పెళ్ళిగానే బయలుదేరాము. నండూరు నుండి పొన్నూరు వచ్చి పొన్నూరులో చీరాల బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి బస్సులో బ్యాగులో 10 సవర్ల బంగారం ఉంది. పెళ్ళికి వెళ్తాం, మెడలో వేసుకోకుండా బ్యాగులో పెట్టుకొని, బ్యాగు ఒళ్ళో పెట్టుకొని, బ్యాగు 2-3 సార్లు చూసుకున్నాను. పక్కన గోదావరి బుజ్జి స్టువర్ట్పురం దొంగంట కనిపెట్టింది. 2 సార్లు చూసుకోవటం, ఈ అమ్మాయి పద్దాకు బ్యాగ్ చూసుకుంటుంది ఏందో అనుకుంది. దిగేటప్పుడు నేను గుంటూరులో దిగేసాను. దిగేటప్పుడు పక్క నుండి కాజేసింది. దిగిన 5 నిమిషాలకి కోడిగుడ్డు సత్రం దగ్గర దిగాను. దిగి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. 10 నిమిషాల్లో అక్కడ దిగేసాను. ట్రైన్ వెళ్ళిపోయింది అన్నారు, జన్మభూమో ఏదో. ట్రైన్ వెళ్ళిపోయిందంటే టిఫిన్ అన్న తిందామని టిఫిన్ బ్యాగ్ తీసి టిఫిన్ తింటా నగల బాక్స్ చూసుకున్నా. నగల బాక్స్ లేదు, మొత్తం బట్టలు రైల్వే స్టేషన్లోనే మొత్తం బట్టలన్నీ బ్యాగ్లో అన్నీ కిందేసి అంతా ఎత్తికాయ, ఎక్కడా లేదు. అక్కడే కింద పడి వెళ్ళాకంటే స్టేషన్ వాళ్ళు వెళ్ళి కేసు పెట్టమ్మా, కేసు పెడితే కొన్ని అన్న వస్తాయి అన్నారు. అక్కడి నుంచి బస్ స్టాండింగ్కి వస్తే బస్ స్టాండింగ్లో ఇక్కడ కాదు కేసు పెట్టేది, కొత్తపేట వెళ్ళండి. కొత్తపేట వెళ్తే ఇక్కడ కాదు లాలాపేట వెళ్ళండి అంటున్నారు. అంతలోకి మాకు తెలిసిన బంధువులు ఉంటే ఎంపీ చేత ఫోన్ చెప్పించి అప్పుడు కొత్తపేటలో ఉంటే కేసు కట్టారు. అప్పుడు దాకా కేసు కట్టల. ఉదయం నేను 11 గంటలకు పోయింది, 9 గంటలకు పోయినాయి నగలు. 11 గంటలకి స్టేషన్కి వెళ్ళాను. సాయంత్రం 5ంటికి కేసు కట్టారు కొత్తపేటలో. వారం తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు 4 నెలల నుంచి తిరుగుతూనే ఉండాలి. మేము ఆ ప్రయత్నంలో ఉండాము అని చెబుతున్నారు. ఇప్పుడు మొన్న మార్చి 10వ తారీఖు వెళితే నెల్లూరులో అరెస్ట్ అయింది. తను జైల్లో ఉంది. అంతకుముందు తను తిరగట్లేదు. జాగ్రత్తగా డీల్ చేస్తాము, పట్టుకొస్తాము. అది కేడి సామాన్యురాలు కాదు, చంపేస్తుంది మమ్మల్ని అంటున్నారు సుబ్బారావు అని అతను. అది పొన్నూరు దగ్గర ఇటుకంపాడు అండి, నండూరు ఇటుకంపాడు. హైదరాబాద్ వెళ్ళటం కోసం అని చెప్పేసి ట్రైన్ కానీ బస్సు ఎక్కి వచ్చామండి. గుంటూరు స్టేషన్కి వచ్చి చూసుకుంటే బ్యాగులో పర్సు లేదండి. మావిడి పక్కనే కూర్చుంది, గోదావరి బుజ్జి అనే ఆమె స్టువర్ట్పురం దొంగ. ఇక్కడ కేసు కట్టారండి.
కొత్తపేట స్టేషన్లో కేసు కట్టారు. తెల్లారి వెళ్ళి పొన్నూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలిసాం. పొన్నూరులో ఎక్కాం కదండి బస్సు అని అంటే ఆయన బాపట్ల స్టేషన్కి ఫోన్ చేసి ఫోటోలు తెప్పించారు. ఆ ఫోటోల్లో రెండో ఆమె గోదావరి బుజ్జి. ఆ ఫోటోలు ఇక్కడికి పంపించారు స్టేషన్కి. అది సుబ్బారావు గారు డీల్ చేస్తున్నారు ఆ కేసు. ఆయన అప్పుడు వీడియో తీసుకొచ్చారు. ఆమెకు పక్షవాతం వచ్చింది, ఇంటి దగ్గరే తిరుగుతుంది, మంచంలో ఉందని చెప్పి తీసుకొచ్చారు. మరి ఇప్పుడేమో ఆమె నెల్లూరులో దొంగతనం చేస్తే పట్టుబడి నెల్లూరు జైలు. మార్చి 10వ తారీఖు పట్టుబడిందంటండి. ఏది కరెక్ట్ అండి? మా నగలు మాకు మా బంగారం మాకు ఇప్పిస్తే చాలండి. మాకేమొద్దు. పట్టించుకోవట్లేదు. నా పేరు దేవరకొండ నాగేశ్వరరావు, మాది పొన్నూరు. మా చిన్న అమ్మాయిని, మూడో అమ్మాయిని, దేవరకొండ కృష్ణవేణి అమ్మాయిని బ్యాంక్ మేనేజర్ ఒంగోలు ఇచ్చాము. 60 లక్షలు కట్టడం ఇచ్చాము. ఆయన ఏం చేశాడంటే వేరే ఎక్కడ సొందాలు పెట్టుకొని కొట్టి తరిమి మమ్మల్ని కాల్చి ఇబ్బందులు పెట్టాడు. మేము వచ్చి 498 కేసు పెట్టాము పొన్నూరులో. పెట్టిన తర్వాత వాళ్ళు ఒంగోలులో కేసు, తెనాల్లో కేసు, ఇక్కడ గుంటూరులో కేసు పెట్టి ఇలాగ లేకపోతే ఇలా పెడతామంటాం పోలీసులను ఆకట్టుకొని అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులు ఫోన్ చేసి మాటకు ఫోన్ చేసి ఒంగోలు సీఏ, 2 టౌన్ సీఏ గారు, పోతే తెనాలి ఎస్ఐ గారు, మేమే కేసు ఎఫ్ఐఆర్ అయింది, మీరు కోర్టుకు రండి లేకపోతే అరెస్ట్ వారెంట్ తీసుకొస్తామని చెప్పి మాకు భయపెడుతున్నారు. దానికి మేమేం చేయాలో అర్థం కాక ఎస్పీ ఆఫీస్ కూడా వాళ్ళు పెడుతున్నారు కదా, డబ్బులు ఇచ్చేసి పోలీసులకి డబ్బులు ఇచ్చేసి. ఏం కేసు అంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశామని, పోతే వాళ్ళని కొట్టామని స్పాట్ కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్ పోలీసులు ఆకట్టుకొని స్పాట్ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అందరినీ, మా కుటుంబ సభ్యులను అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. 6గురిని. పెళ్ళి 2000 సంవత్సరాలు అయింది సార్. అట్లా ఒంగోలు చేస్తున్నాడు. మొన్నదాకా తెనాలి చేశాడు, గ్రామీణ చైతన్య బ్యాంక్కి. ఆ పోలీసులు ఆగొట్టుకోవటం, డబ్బులు కడతాం, మమ్మల్ని కేసులు పెడతాం, వాళ్ళు పిలిపిస్తాం. ఈడాకులు ఏమంటే ఈడాకులు అయిపోతే మనకి కేసులు పెడతానే ఉంటాం. ఒక అమ్మాయి అండి, ఒక పాప. అతని పేరు దుర్గా కళ్యాణ్ అండి. ఒంగోలు ఆయన గ్రామీణ చైతన్య బ్యాంకులో చేస్తాడు. అసిస్టెంట్ మేనేజరు. ఒక పాప ఉంది సార్, ఒక పాప ఉంది. మాది పొన్నూరు సార్. మామూలుగా ఇబ్బంది పెట్టట్లా. ఇలాగ మేమేం లేదు సార్, మా మీద కేసులో కడుతున్నారు, దొంగ కేసులు కడుతున్నారు. మా కోర్టులో జరుగుతున్నాయి. జరిగినా సరే బెదిరించి, ఆ కోర్టులో జరుగుతున్నాయి సార్. కోర్టులో జరుగుతున్నా సరే వాళ్ళు బెదిరించి దొంగ కేసులు పెట్టి ఇలాగ లేకపోతే చంపేస్తాం, కేసులు బుక్ చేస్తూ ఉంటాం, పోలీసులు ఎంత డబ్బును ఖర్చు పెడతాం పెట్టి మిమ్మల్ని కేసుల్లో బుక్ చేసి ఇబ్బందులు పెడతామని అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు ఎఫ్ఐఆర్ అయిందంట. నేను పోలీసులు ఫోన్ చేశారు, ఒంగోలు పోలీసులు ఫోన్ చేశారు, 2 టౌన్ పోలీసులు, మీ మీద కేసులు ఎఫ్ఐఆర్ అయిందండి అని. మేం చేశాం సార్ అంటే మాకు తెలియదు కేసు ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి వాళ్ళు అన్నారు. మళ్ళీ రెండోదేమో తెనాల్లో 2 టౌన్లో ఒక కేసు రిజిస్టర్ అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు అన్నారు. మా ఫోన్ చేస్తున్నారు. ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చాం సార్. నా పేరు తిరుపతిరావు అండి, బేతపూడి గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. నేను ఒక ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటానండి. మీ ఇద్దరం కలిపి ఒక ప్లాట్ రాయించుకున్నామండి. రాయించుకుంటే వాళ్ళు నన్ను బెదిరించి, నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించి డిఎస్పీ దగ్గర పిలిపించి నన్ను బెదిరిస్తున్నారండి. అందుకని నేను ఎస్పీ గారికి పెట్టుకోవడానికి వచ్చానండి. వాళ్ళని బెదిరించి చంపేస్తాను అని చెప్పి డిఎస్పీ దగ్గర నుంచి బెదిరింపు వ్యవహారం చేస్తున్నారు సార్. నాకు అందుకే న్యాయం చేయమని ఎస్పీ గారికి వచ్చి అర్జీ పెట్టుకున్నాను సార్. మాకు స్థలమా సార్, అది మాది 327 సర్వే నెంబర్లో, దాంట్లో ఎకరం 5 సెంట్లు భూమి అయితే ఆ భూమిలో సిఆర్డీకి ఇచ్చి పూలింగ్కి ఇచ్చి దాంట్లో నుంచి ఫ్లాటింగ్ వచ్చినాయండి సార్ మా ఇద్దరి పేరు మీద, జాయింట్ పేరు మీద. అందుకని వాళ్ళు నన్ను పిలిపించి సంతకం పెట్టించుకుందామని బెదిరిస్తున్నారు సార్. అందుకని నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చి, గల్లా శ్రీనివాసరావు గారు అండి ఆయన పేరు. ఆయన రియల్ ఎస్టేట్ సార్. ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. అందుకని టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. అందుకని లేదండి, నేను టీడీపీనండి. కాకపోతే బెదిరిస్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు అని చెప్పి ఊరక ఎస్బీ ఆఫీస్ గారికి పిలిపించి, ఎక్కడ తేడా వచ్చిందంటే నేను చేయను అన్నాను సార్. డబ్బులు అమౌంట్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేద్దాం. ఈ బేరం జరిగింది. బేరం ఇచ్చారా సార్? ఇస్తే బేరం జరిగింది, నాకు డబ్బులు ఏం ఇవ్వలేదు దాంట్లో. అందుకని నన్ను చేయించుకోలే. అడ్వాన్స్ ఇచ్చామంటే సార్ అడ్వాన్స్ ఆయనే తీసుకున్నాను. నేను అమౌంట్ అయితే నాకు రూపాయి ఇవ్వలేదండి. నాకు రూపాయి ఇవ్వలే. ఆయన అమౌంట్ మొత్తం ఆయనే తీసుకున్నాడు. గల్లా శ్రీనివాసరావు అని ఆయన. ల్యాండ్ మాది, ఇద్దరి పేరు మీద జాయింట్ మీద వచ్చిందండి ఫ్లాట్లు అయ్యి. ఇద్దరి పేరు మీద ఉన్నాయి. అతనే బెదిరిస్తున్నారు సంతకం పెట్టమని. ఇది శివారెడ్డిపాలెం గ్రామం అండి, మన గుంటూరు 1. అయితే ఈ స్థలము 2025లో కోర్టుకి రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ట్రేషన్ చేసి
స్థలం కాడికి వెళ్తే స్థలం మాది ఇది అని చెప్పి కబ్జా చేసింది. కబ్జా చేసేటప్పుడు మా డాక్యుమెంట్ ఉంది కదా అంటే మీ డాక్యుమెంట్తో మాకేం పని అని చెప్పి కబ్జా చేస్తే మేము దాన్ని తెలుసుకొని గుంటూరు జిల్లా ఎడిషన్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసి ఇండిషన్ ఆర్డర్ ఒకటి అప్లై చేసాం. అప్లై చేస్తే ఇప్పుడు రీసెంట్గా నిన్న శనివారం ఆమె శంకుస్థాపన చేస్తాం మొదలుపెట్టింది. ఇదేంటమ్మా కోర్టులో ఉంది కదా, కోర్టు తేలాలి కదా, నువ్వు ఇట్లా చేస్తున్నావంటే అందులో కుర్రోళ్ళను కూర్చోబెట్టి బెదిరిస్తే ఆర్డర్ ఉంది కదంట, ఆర్డర్ లేదు ఏం లేదు, ఇక్కడికి వస్తే మామూలుగా ఉండదు, మాది కడప ఏమనుకుంటున్నారు మీరు, పదే పదే వచ్చి అడుగుతారేంది, కోర్టు తేలినప్పుడు చూసుకుందామని చెప్పి ముందు ఇల్లు కడత మొదలు పెడుతుందండి. దాని గురించి మేము ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. కంప్లైంట్ ఫైల్ చేసాము. నల్లబడు స్టేషన్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎస్పీ ఆఫీస్కి వచ్చాము. కోర్టును కూడా ధిక్కరిస్తుంది. కోర్టులో ఉన్న కేసుకి ధిక్కరించకూడదు కదా, కోర్టు ధిక్కారణ కింద అది కూడా లాయర్ గారికి చెప్పడం జరిగింది. ఆ ధిక్కారణ ఫైల్ చేస్తామని చెప్పారు. దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో సోమవారం టిట్కో ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇళ్లను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. 2017లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిట్కో గృహాలను ఇచ్చారని, పేద ప్రజలను కూడా భవనాల్లో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 2.60 లక్షల గృహాల్లో సామూహిక గృహప్రవేశాలు జరిగాయని గుర్తు చేశారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు ఇల్లు శాంక్షన్ అయింది. చాలా ధన్యవాదాలు. నమస్కారం. ప్రభుత్వానికి నమస్కారం. మాకు నూతన గృహం వచ్చింది. ఇవాళ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాము. పట్టాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. డిఆర్ఓ కాజావలి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్ని నిర్ణీత కాల వ్యవధిలో సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని అధికారులకు డిఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. అంబేద్కర్ ఇద్వా మహానగర్లో ఇల్లు కోల్పోయిన బాధితులకి నష్టపరిహారం ఇవ్వాలని ఐడియా ఇద్వా సంఘాల వ్యవస్థాపకుడు గొల్లమూడి రాజసుందరం బాబు విజ్ఞప్తి చేశారు. ఇద్వా మహానగర్ బాధితులతో కలిసి సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో అధికారులకు వినతి పత్రం సమర్పించిన క్రమంలో రాజసుందరం బాబు మాట్లాడారు. పులిపాక హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఆదియ్య విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉన్నత స్థాయి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. బేదపూడి భారతమ్మ, సుగుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున గుంటూరు నగరంలోనే ఉన్నటువంటి అంబేద్కర్ ఇద్వా మహానగర్లో దాడుల్లో ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి రిలీఫ్ అనేది 20% రిలీఫ్ రావాల్సిన వాళ్ళు 74 మందికి ఇవ్వాలని, అలాగనే 50% రిలీఫ్ రావాల్సిన వాళ్ళు 140 మంది ఉన్నారని వాళ్ళకి మంజూరు చేయాలని, అట్లాగనే ఇంటి స్థలాలు 5 సెంట్ల చొప్పున హైకోర్టు చెప్పిన విధంగా ఇవ్వాలని చెప్పి గుంటూరు పులిపాక స్కూల్లో అన్యాయంగా అక్రమంగా సస్పెన్షన్ గురైన టీచర్కి న్యాయం చేయాలని జిల్లా అధికారులకు నివేదించాం. అంతేకాకుండా ఈ రోజున గుంటూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ అక్కడ కూడా యూడీసీసీగా పనిచేస్తున్న ఆదియ అనే ఒక ఉద్యోగిని కులం పేరున హెరాస్ చేస్తున్న క్రమంలో ఆ విషయం కూడా చెప్పాము. జిల్లాధికారులు స్పందించి సంబంధించిన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా ఎస్సీలకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ అరికట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.